పెద్దపులి సంచారం రైతులను ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో బందపురం గ్రామంలో పులి జాడలు కనిపించడంతో అప్రమత్తమయ్యారు రైతులు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు పులి అడుగుజాడలను పరిశీలించి పోలవరం ఫారెస్ట్ వైపు వెళ్తున్నట్టుగా గుర్తించారు. అయితే ఉదయం దేవరపల్లి మండలం బందంపురం పొగాకు తోటల వద్ద రైతులకు అక్కడ పులి అడుగుజాడలు కనిపించడంతో భయంతో పరుగులు తీశారు. పులి అడుగులపై రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న ఫారెస్ట్ అధికారులు రైతులను అప్రమత్తం చేసి ఆ ప్రాంతాల నుంచి వెళ్లిపోవాల్సిందిగా సూచించారు. నాలుగు సార్లు అక్కడ కాపాడు ఇక్కడ రెండు చూడు అది చూసి భయం. పెద్దపులి సంచారం రైతులను ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం బందంపురం గ్రామంలో పులి జాడలు కనిపించడంతో అప్రమత్తమయ్యారు రైతులు. ఇక ఇదే అంశం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇక దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందజేస్తారు. వెంకట్, శిరీష, పెద్దపులి సంచారం అయితే గత నెల రోజుల క్రితం అయితే దేవరపల్లి మండలంలోని అదేవిధంగా పక్కన ఉన్న కోయిలగూడెం మండలం, అదేవిధంగా ఇక్కడ ఈ ద్వారకా తిరుమల మండలాల్లో అయితే ఈ భయభ్రాంతులకు గురి చేసింది జనాలని. ఇప్పుడు కొత్తగా నెల రోజుల గ్యాప్ తర్వాత ఈ రోజు మళ్ళీ ఈ గోపాలపురం మండలం దేవరపల్లి డైమండ్ జంక్షన్ వద్ద అయితే పులి జాడలు నిన్న అయితే కనుగొన్నారు. పొగాకు రైతులు కనుగొన్నారని చెప్పవచ్చు. ఈ పొగాకు రైతులు పొగాకు తోటల్లోకి పులి కనిపించేసరికి అక్కడ కుక్కలు అరవడంతో పులి అక్కడ నుంచి పారిపోయిందని చెప్తున్నారు. తర్వాత రైతులు సమీప ప్రాంతాలకు వెళ్లేసరికి అక్కడ పులి అడుగుజాడలు చూసి వాటిని ఫారెస్ట్ అధికారులకు తెలియజేయడంతో ఫారెస్ట్ అధికారులు మొత్తం రైతులందరినీ కూడా అప్రమత్తం చేశారు. అయితే ఈ పొగాకు తోటల్లోకి కూలీలు గుంటూరు ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ మకం ఉంటుంటారు. అయితే ఈ మకానికి వాళ్ళకి పాకలు అవి ఏర్పాటు చేస్తారు. అయితే ఈ పులి రావడం వల్ల తర్వాత వీళ్ళకి ప్రమాదం పొంచి ఉందని చెప్పి ఫారెస్ట్ అధికారులు అయితే వీళ్ళందరినీ అప్రమత్తం చేసి ఎవరికి వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పినట్లయితే పూర్తిగా తెలుస్తుంది శిరీష. రైట్, థ్యాంక్ యూ వెంకట్. అది చూసి భయం.